నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహాశ్రీ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరుస దాడులు జరుగుతూ వచ్చాయి. మొదట సోషల్ మీడియాకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, తర్వాత వైసీపీ కార్యకర్తలు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నాయకుల మీద కూడా దాడులు మొదలయ్యాయి. అంబటి గారి కార్యాలయం మీద దాడి, మళ్ళీ జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా దాడి చేశారు. ఇంకా ఇవన్నీ చూస్తూ వైసీపీ కార్యకర్తలు లేదంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు అంటే, రాష్ట్రపతి పాలన విధించండి, ఇది చాలా దారుణంగా ఉంది పరిస్థితి రాష్ట్రంలో అని చెప్పి కోరుకుంటున్నారు అన్నమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. రాష్ట్రపతి పాలన అనేది అంత ఈజీ కాకపోవచ్చు, కానీ కోరుతున్నారు అంటే దానికైతే ఒక అర్థం ఉంటుంది అని అనుకోవాలి. ఎందుకంటే దాడులు జరుగుతూ ఉంటే ఏం చేయాలి? కాపాడాల్సిన ప్రభుత్వమే దాడులు చేస్తుంది అనేది వారి ఆరోపణ. ఏమంటారు దీనికి? ఇప్పుడు నిన్న జరిగింది రాంబాబు గారి ఇంటి మీద కానీ, జోగి రమేష్ ఇంటి మీద కానీ, ఆ దాడులు లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, సిస్టమ్ ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్. తెలుగుదేశం శ్రేణులు కానీ, నాయకులు కానీ భవిష్యత్తులో ఏ దారిలో వెళుతున్నారు అనేది ఒక రూట్ మ్యాప్ కనబడింది నిన్న. రాష్ట్రపతి పాలన అంటారా? రాష్ట్రపతి పాలన అనేది చాలా పెద్ద విషయం అది. ఎందుకంటే ఇలా చిన్న చితక సంఘటనలతో రాష్ట్రపతి పాలనలు పెట్టరు. ఏమిటంటే ప్రభుత్వంలో విపరీతమైన డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు కానీ, లేదంటే విపరీతమైన హింసకు, అంటే ఏదో కొన్ని వర్గాలు హింసలకు పాల్పడడం కానీ, లేదా కేంద్రంలో ఉన్న వాళ్ళకి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని అనుకున్నప్పుడు కానీ ఇవన్నీ జరుగుతాయి. రాష్ట్రపతి పాలన వరకు జరుగుతాయి. ఇప్పుడు ఏమిటంటే కూటమిలో వీళ్ళ గవర్నమెంట్ ఉంది, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి రాష్ట్రపతి పాలన అనేది ఊరికే వీళ్ళు అడుగుతారు, అదేం జరిగేది కాదు, పోయేది కాదు. సరే, ఈ మొత్తం ఒకసారి మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితులు ఇంత దిగజారిపోతున్నాయి? ఇప్పుడు అంబటి రాంబాబు గారు దీనికి మూలం, కేంద్ర బిందువు ఆయన దగ్గర నుంచి మనం మొదలు పెడితే ఫస్ట్ వైసీపీ వాళ్ళ గురించి మాట్లాడదాం. అంబటి రాంబాబు గారు వాడిన భాష అభ్యంతరకరం, ఓకేనా? చంద్రబాబు నాయుడు గారి మీద, ముఖ్యమంత్రి గారి మీద ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, ఒక 75 ఏళ్ల దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుడిని అలా బూతులతో మాట్లాడము, దూషించడము అనేది సభ్య సమాజంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళు ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని ఎవరైనా ఖండించాల్సిందే. సరే, ఆయన ఆ రకంగా బిహేవ్ చేయడానికి దారి తీసిన పరిస్థితులన్నీ మనం గమనిస్తే ఏమిటంటే పోలీసులు ఫెయిల్యూర్. అది పోలీసులు ఏ దశలోనూ దాన్ని నివారించకుండా అంత దూరం తీసుకొచ్చేసి అంత సిచ్యువేషన్ని అంత వరస్ట్ చేసి పెట్టారు. పోలీసులు ఎందుకు చేశారంటే టీడీపీకి అనుకూలంగా ఉండడం అనేది. పోలీసులు, అక్కడ ఉన్న అధికారులు, వీళ్ళంతా కూడా దీంట్లో ఏదో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినారు, మనకెందుకు, ఇదేదో పెద్ద విషయం అన్నట్టుగా. చంద్రబాబు నాయుడు గారు అంతటి వాడిని తిడితే మరి ఊరుకుంటారా అన్నట్టుగా. అది ఓకే, మీరు చట్టపరంగా ఆయన జైలుకు పంపించండి, కేసులు పెట్టండి, మీరు ఏమైనా చేయండి. కానీ ఇది ఈ రకమైన ఇళ్ల మీద దాడులు అనే కల్చర్ బ్యాడ్ కల్చర్, ఇది ప్రమాదకరమైన కల్చర్, ఓకేనా? అయితే వైసీపీకి ఈ కల్చర్ గురించి మాట్లాడే హక్కు కానీ అర్హత కానీ లేదు. ఎందుకు లేదంటే, మీరేం చేశారు గతంలో? జోగి రమేష్ గారు తెలుగుదేశం కార్యాలయం మీద దాడికి వెళ్ళారు, పట్టాభి గారి ఇంటి మీదికి దాడికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? జగన్ గారిని దూషించాడు అనే ఒక కారణంతో వెళ్ళారు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు? జగన్ గారిని అలా దూషిస్తే మరి ఎవరికైనా శ్రేణులకి, నాయకులకి కోపం వస్తుంది కదా, బీపీ వస్తుంది కదా అని అన్నారు. అన్నప్పుడు మీరు చేసిన దాడి, ఆ రోజు చేసిన దాడి కూడా ఇదే కదా. కాకపోతే వీళ్ళు కొంచెం ఎక్స్టెన్షన్ పోయారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి, జోగి రమేష్ గారి ఇంటి మీదకి ఏమిటంటే కాలం కొన్నేళ్లు గడిచాయి కాబట్టి దానికి మించిన ఎక్స్టెన్షన్ చూపించారు వీళ్ళు. వైసీపీ వాళ్ళు ఆ రోజే జగన్ గారు, ఎవరైతే జగన్ గారికి శత్రువులు పక్కన ఎక్కడో లేరు, ఆయన శత్రువులు ఆయన పార్టీలోనే ఉన్నారు. నోటి దూషణ ఇష్టమైనట్లు మాట్లాడేవాళ్ళు. ఒకటి అంబటి రాంబాబు గారు, రోజా గారు, కొడాలి నాని గారు, ఎవరు పేర్ని నాని గారు కూడా అప్పుడప్పుడు టంగ్ స్లిప్ అవుతారు. తర్వాత ఆయన కేశినేని నాని, ఆయన, ఇలా కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే నోరు కంట్రోల్ లేకుండా మాట్లాడతారు. అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ సీనియర్ రాజకీయ నాయకులే. కానీ వీళ్ళు ఆ రోజు బిహేవ్ చేసిన పద్ధతిని, అంటే ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉండబట్టి ఈ దేశంలో మీరంతా నాయకులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు అనే విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. మీరు ఆ రోజే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని దూషించడం, వాళ్ళ ఇంట్లో మహిళలను దూషించడం కరెక్ట్ కాదని జగన్ గారు ఆ రోజు ఖండించి ఉంటే ఇంత సిచ్యువేషన్స్ ఇంత వరస్ట్ అయ్యేటివి కాదు.
వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నప్పుడు చంద్రబాబు గారి కుటుంబాన్ని దాన్ని మీరు మూల్యం పే చేశారు కదా. మిమ్మల్ని ఒక్కరినైనా గెలిపించారా? బూతులు తిట్టిన వాళ్ళు ఒక్కరినైనా జనం గెలిపించారా? గెలిపించలేదు కదా. మీరు మూల్యం చెల్లించారు కదా 11 సీట్లకు రావడానికి. ఇవి కూడా ఒక కారణం కదా. చంద్రబాబు గారిని దూషించడము, ఆయన కుటుంబాన్ని దూషించడము, లోకేష్ని ఎద్దేవా చేయడము, జోగి రమేష్ గారు ఆ ఇంటి మీదకి దాడికి పోవడము, దాన్ని మీరు ఖండించకుండా సమర్థించడము, పోలీసులు ఆ రోజు చూస్తూ ఊరుకుండడము, ఇవన్నీ కూడా మీ పార్టీని ఎంత భ్రష్టు పట్టించాయి, ఏం చేశావు క్లియర్గా ఉంది కదా. ఫలితం క్లియర్గా ఉంది. అయినా కూడా మీరు సరే రాంబాబు గారి ఇంటి మీదకి అదే రాంబాబు గారి కారు మీద దాడి చేశారు, వారు కర్రలు అవన్నీ పట్టుకున్నారు. ఒక అన్బ్యాలెన్స్డ్ సిచ్యువేషన్ అది, దాన్ని ఎవరు కాదనరు. కానీ మీరు 20-30 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నారు, మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, లా చదువుకున్నారు. నీ నోరు శుద్ధమే లేదా? ఏం మాడుతున్నారో కంట్రోలే లేదా మీకు? మరి మీరు మాట్లాడిన 2 మాటల వల్ల చూడండి ఇప్పుడు ఎంత దూరం వచ్చింది పరిస్థితి. ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు అదే తప్పు చేస్తున్నారు. ఏం తప్పు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదా? లోకేష్ గారు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా? వీళ్ళంతా బూతులు తిట్టలేదా? మేమే తిడుతున్నామా? అయ్యా మీరు మేము బూతులు చంద్రబాబు గారిని తిట్టడం తప్పు అనే మాట అనకుండా వాళ్ళు తిట్టలేదా వీళ్ళు అంటే వాళ్ళు తిట్టారు కాబట్టి మీరు తిడతారు, మీరు తిట్టారు కాబట్టి మళ్ళీ వాళ్ళు తిడతారు, వాళ్ళు తిట్టారు కాబట్టి వీళ్ళు తిడతారు. ఇదేనా ఆంధ్రప్రదేశ్ అంతా ప్రజలు, సామాన్య ప్రజలంతా దీన్ని చూస్తూ ఉండాల్సిందేనా? మీరు వస్తే వాళ్ళని కొడతారు, వాళ్ళు వస్తే మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని అందరూ కొట్టుకొని వచ్చేకేనా అధికారాలు ఇచ్చింది మీకు? కాదు కదా. పీస్ఫుల్గా ఉండాలని ఇచ్చారు. కాబట్టి వైసీపీ తరఫున ఈ తప్పులు సరిచేసుకోకుండా ఇప్పటికీ కూడా వాళ్ళు అదే ధోరణిలో, అదే దూషణలు, అదే బూతులు, అదే గోలలో ఉంటే జోగి రమేష్కి ఏం పని? ఆయన మొన్ననే కదా బెయిల్ మీద వచ్చాడు. లోకేష్ గారిని తిట్టాల్సిన పని ఏమిటి ఆయనకి? అన్నీ రికార్డ్ అవుతాయి కదా ఈ కాలంలో. మీరు ఇటు చీమ కదిలినా కూడా వీడియో రికార్డింగ్ నడుస్తున్న కాలం ఇది. మరి మీరు మళ్ళీ తిట్టి మళ్ళీ లేని సమస్యలు తెచ్చుకోవడం ఎందుకు? కాబట్టి వైసీపీ తరఫున ఈ తప్పు, ఈ దూషణలు ఇవన్నీ కూడా, బూతులు ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఆ రోజు మీరు చేసిన తప్పే కదా తెలుగుదేశం కార్యాలయం మీద దాడి. మీరు బూతులు మాట్లాడడము మీరు చేసిందంతా కరెక్టు అయినప్పుడు వాళ్ళు చేసింది కూడా కరెక్ట్ అవుతుంది కదా. కాబట్టి ఇప్పటికైనా క్రాస్ చెక్ చేసుకుని జగన్ గారు కూడా ఊరికే ఏదో ఖండించకుండా, ఏదో ట్వీట్లు చేయకుండా, పార్టీని ఇట్లా బండబూతులు తిట్టకుండా కంట్రోల్ చేస్తే సొసైటీలో సివిలైజ్డ్ సొసైటీ ఒకటి ఉంటుంది. వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళే ఉండరు, అంత జనసేన వాళ్ళే ఉండరు. మామూలుగా ఆలోచించే వాళ్ళు అనేక మంది ఉంటారు. మామూలుగా ఆలోచించే వాళ్ళు అనేక మంది ఉండడం వల్లే మీరు ఘోరంగా ఓడిపోయారు. చంద్రబాబు గారు ఎప్పుడైతే అసెంబ్లీ బయట నుంచి వచ్చి ఇది కౌరవ సభ అని కన్నీళ్లు పెట్టుకున్నారో ఆ రోజు మీ పతనం మొదలైంది. కాబట్టి ఇప్పటికైనా క్రాస్ చెక్ చేసుకోండి. ఇది వైసీపీ తరఫున మనం మాట్లాడాల్సిన విషయం. టీడీపీ దగ్గరికి వద్దాం. టీడీపీ వీళ్ళు గతంలో జోగి రమేష్ దాడి చేసినప్పుడు, గతంలో పోలీసులు చర్య తీసుకున్నప్పుడు వీళ్ళంతా ఎంత శుద్ధపూసలుగా ఆ రోజు ప్రజాస్వామ్యము అని గగ్గోలు పెట్టి అరిచారు. వీళ్ళంతా ప్రజాస్వామ్యానికి ముప్పు బాటిల్లింది, ఇంత అన్యాయమా, ఇంత అక్రమమా, ఇంత ఘోరమా అని మాట్లాడినారు కదా. మాట్లాడినప్పుడు ఇప్పుడు మీరు చేసింది ప్రజాస్వామ్యము, మీరు చేసింది ఏమన్నా అద్భుతాలు ఏమన్నా చేశారా? మీరు అంతకంటే ఘోరంగా చేశారు. మీరేం చేశారు? పని కట్టుకొని ఆయన్ని రెచ్చగొట్టారు. అంబటి రాంబాబు గారిని పని కట్టుకొని రెచ్చగొట్టి, ఆయన ఏదో టెంపుల్గా ఏదో పోయి వస్తూ ఉంటే పని కట్టుకొని రెచ్చగొట్టి బండబూతులు తిట్టి ఆయన్ని, బండబూతులు తిడుతున్నప్పుడు సహజంగానే మనుషులు ఇతరులు వీళ్ళు కూడా తిడతారు కదా. ఈయన వాళ్ళను తిట్టుంటే ఏ సమస్య లేదు. ఈయన నేరుగా చంద్రబాబు గారినే తిట్టాడు కాబట్టి ఇంత దూరం వచ్చింది కథ. మీరు అంత సిచ్యువేషన్ ఎందుకు రానిచ్చారు? మీరంతా శుద్ధపూసలు కదా. మీరంతా ప్రజాస్వామ్యానికి పరిరక్షణగా ఉండి లా అండ్ ఆర్డర్ అంతా కరెక్ట్గా పని చేయించేవాళ్ళు కదా. మీ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మీరు పని చేయించి ఉంటే అంబటి రాంబాబు గారి ఇంటి ముందు అన్ని గంటల పాటు విధ్వంసం జరుగుతూ ఉంటే, అన్ని గంటల పాటు ఆయన ఇంటి ముందు అన్ని వీడియోలు ఉన్నాయి కదా. కార్లు పగలగొట్టారు, ఇంట్లో ఉన్న వస్తువులు పగలగొట్టారు. వాళ్ళని చంపంది ఒకటి తక్కువ. అంటే చంపుండేవాళ్ళేమో, ఇంకా పూర్తిగా పోలీసులు చేతులు ఎత్తేసింటే చంపుండేవాళ్ళేమో. అంటే ఒక రకంగా ఆయన హత్య చేయాలని పోయినట్టు ఆవేశంలో ఎలా తెలుస్తుంది? ఒక మాబ్ సైకాలజీ ఏమిటంటే, మాబ్ సైకాలజీకి ఉచ్చం నీచం ఏముండదు, ఎమోషన్ ఒకటే ఉంటుంది. అంటే ఆవేశం ఉన్నప్పుడు ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలియదు. నాయకులు కంట్రోల్ చేయాలి. ఎవరు కంట్రోల్ చేయాలి? కార్యకర్తలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నాయకులది.
లేదా పోలీసులు కంట్రోల్ చేయలేదు, నాయకులు రెచ్చగొట్టారు. మరి ఇంకా ఆయన ఇంటి మీద దాడి జరగకుండా ఏమవుతుంది? జోగి రమేష్ గారి ఇంటి మీదకు పోయారు, కొత్త కల్చర్ స్టార్ట్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. ఇది చాలా ప్రమాదకరం. ఇది ఎక్కడో కాశ్మీర్లో తీవ్రవాదులు, లేకపోతే ఇంకెక్కడో డిస్టర్బ్డ్ ఏరియాలు ఉంటాయి చూడండి, మణిపూరు, ఇలాంటి చోట ఉన్న కల్చర్ ఇది. పెట్రోల్ బాంబు కల్చర్ ఒకటి స్టార్ట్ చేశారు. దీనివల్ల భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లిస్తారు అందరూ కూడా. అంటే ఏ నాయకుడికి సేఫ్ లేదు. ఒక పెట్రోల్ బాంబుని విసిరితే అది ఎంత అంటుకుంటుంది, ఎంతమంది చచ్చిపోతారో కూడా తెలియదు. ఎలా తెలుస్తుంది? దాని విస్ఫోటనం కదా అది. ఈ కొత్త కల్చర్ని మీరు మొదలు పెడితే తర్వాత ఒకవేళ రేపు వైసీపీ వస్తే మీ గతి ఏం చెప్పండి? రేపు వైసీపీ వస్తే రాదని గ్యారెంటీ ఏముంది? చంద్రబాబు నాయుడు గారు వద్దు అనుకుంటే ఏకైక ఆప్షన్ జగనే. వేరే ఆప్షన్ ఏమైనా ఉందా? వేరే మూడో వ్యక్తి ఎక్కడైనా ఉన్నాడా? మూడో పార్టీ ఏమైనా ఉందా? వద్దని ఎందుకు అనుకోరు? మీరు కూడా అదే రూట్లోనే కదా పోతున్నారు. మీరేమన్నారు పోయినసారి? గుండాలు, రౌడీలు, దౌర్జన్యము, వైసీపీ వాళ్ళు పచ్చి అది ఇది అని ఏమేమో చెప్పారు కదా. ప్రజాస్వామ్యాన్ని అంటే మీరు కాపాడే వాళ్ళలాగా చెప్పారు కదా. మీరేం కాపాడుతున్నారు ఇప్పుడు? వైసీపీ నాయకుల మీద ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తున్నారు. అంటే వాళ్ళు తిట్టారు కాబట్టి మేము చేయకూడదు అంటే మీరు తిట్టలే? ఆ రోజు మీరు తిట్టారనే కదా వాళ్ళు దాడి చేసింది. ఆ రోజు అది తప్పు అయినప్పుడు ఈ రోజు ఇది కరెక్ట్ ఎలా అవుతుంది? దానికి చట్టం ఉంది, ఆయన్ని రిమాండ్కి పంపించారు, దానికి ఒక పద్ధతి ఉంది. కానీ మీరేం మామూలుగా తిట్టారా? ఎవరు ఒక ఎమ్మెల్యేనే, దీనికి లేడీ ఎమ్మెల్యే ఎవరు ఒక ఆమె దీనికి మొత్తం నాయకత్వం వహించింది. ఒక ఆవిడ గ్రంథాలయ చైర్మన్ అంటే ఆమె తిట్టిన తిట్లు మామూలు తిట్లు కాదు. మీరేం శుద్ధంగా ఏం మాట్లాడారు చెప్పండి? పోలీసుల దగ్గరకు వద్దాం. పోలీసులు ఇప్పుడు ఆ ఫ్లెక్సీలకు ఎందుకు అనుమతి ఇచ్చారు? నెయ్యి వివాదం నడుస్తూ ఉన్నప్పుడు ఫ్లెక్సీలకు మీరు అనుమతి ఇచ్చారు. సరే, అంబటి రాంబాబు వచ్చి నేను తీసేస్తాను అన్నాడు. తీసేస్తాను అన్నప్పుడైనా మీరు ఏమైనా చర్య తీసుకున్నారా? ఏమీ చర్య తీసుకోలేదు. పోనీ రాంబాబు గారు బయటకు వస్తున్నప్పుడైనా ఏదైనా గొడవలు అవుతాయని ఏమన్నా ఆపారా? ఆపలేదు. పోనీ తెలుగుదేశం నాయకులు కర్రలు కట్టెలు పట్టుకున్నాడు కాసుకొని ఉంటే వాళ్ళని ఏమైనా ఆపారా? ఆపలేదు. ఎవరిని ఆపకుండా మీరు ఏదో కూల్గా ఉండిపోయి అక్కడ ఊరిగాట అలా చేత్తో అలా వస్తూ ఉంటే ఈ గొడవలు జరక్కేమవుతాయి? మరి పోలీసులు తెలుగుదేశం ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నట్ట, స్వతంత్రంగా పనిచేస్తున్నట్ట? మీరు జగన్ని పోయినసారి విపరీతంగా విమర్శించారు కదా. పోలీసు వ్యవస్థ ఆయన కొమ్ము కాస్తూ ఉంది, ఆయన ఇంట్లో పాలేరులాగా పనిచేస్తూ ఉందని అన్నారు కదా. మరి ఇప్పుడేం పనిచేస్తూ ఉంది? అంతా అయిపోయాక చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరిని వదిలిపెట్టను, నా చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుంది, సుమోటో కేసు నమోదు చేస్తాము జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు. అది కాదు కదా. దాడిని ఆపే శక్తి మీకున్నప్పుడు దాడిని ఆపాలి. దాడి అంతా జరిగిపోయిన తర్వాత ఒక 24 గంటల తర్వాత నేను చర్య తీసుకుంటాను అంటున్నారు. ఇప్పుడేమి ఒక జోగి రమేష్ గారి ఇంట్లో ఉండి ఎవరైనా చనిపోయి ఉన్నారు అనుకో, లేదా అంబటి రాంబాబు గారి ఇంట్లో ఏదైనా చనిపోయి ఉన్నారు అనుకో ఆ దాడిలో ఏమన్నా, అప్పుడు ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? అప్పుడు జరగబోయే పరిణామాలన్నిటికీ ఎవరు బాధ్యత వహిస్తారు? చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ పరిరక్షిస్తాడు, ఆయన ఇట్లా పనులు చేయడని కదా ఆయనకి పేరు ఉంది. మరి ఆయన ఎందుకు చేస్తున్నాడు ఇట్లా? ఆయన హయాంలో ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటివి? ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన పోయినసారి హరాస్మెంట్కి గురైనారని, సరే వీళ్ళు చేసిన ప్రచారం కావచ్చు, ఆయన చేసింది సరిగ్గా చెప్పుకోలేకపోవచ్చు, సరే ఆ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వ్యవహార శైలి కావచ్చు, రకరకాల కారణాలతో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లతో గెలిపించారు. ఇంత మెజారిటీ ఎప్పుడైనా ఎవరికైనా వచ్చిందా? అంటే 164 అంటే ఎంత? కనీసము 10% కూడా వైసీపీకి ఇవ్వకుండా, 10% అంటే 17 కానీ 18 సీట్లు కానీ రావాలి. వచ్చాయా? వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా వాళ్ళు అసలు అసెంబ్లీకి కూడా రారు. మీరు ఏం చేసినా, ఏ చట్టము చేసినా, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మిమ్మల్ని అసెంబ్లీలో అడిగేవాళ్ళు లేరు. ప్రతిపక్షం రానే రాదు కదా. మీ పార్టీలో మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు లేరు. మీరు సుప్రీం. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చంద్రబాబు నాయుడు గారి మాట కాదని వెళ్తారా? బీజేపీలో ఎవరైనా పేచి పెడతారా? మేము కూటమిలో ఉన్నాము, మాకు హక్కులు ఉన్నాయి, మాకు చెప్పి చేయాలి ఈ పనులని నేను ఏమని అంటారా? ఏమన్నారు కదా. ఇంత అనుకూలంగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రశాంతంగా మీరు చెప్పిన పనులన్నీ చేసుకుంటూ, మీరు సూపర్ 6 అన్నారు, ఏదో ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు అన్నారు, లక్షల కోట్ల పెట్టుబడులు అన్నారు, పోలవరం అన్నారు, అమరావతి అన్నారు, ఇవన్నీ చేసుకుంటూ పోతే నెక్స్ట్ టైం మీరు కాక ఇంకెవరు వస్తారు? జగన్ ఎందుకు వస్తాడు? మీరు నిజంగా మీరు చెప్పిన అభివృద్ధి అంతా చూపిస్తూ ఉంటే
మళ్ళీ ఏమన్నా జగన్ ఎంచుకోవడానికి ఏమైనా పిచ్చోళ్ళ జనము? మీకే కదా మళ్ళీ ఇస్తారు. కూల్గా మీరు పరిపాలన చేసి 164 సీట్లతో నెక్స్ట్ టైం ఎలా రావాలి అనేది ఆలోచించడానికి బదులు మీరు ఏం చేస్తున్నారంటే జగన్ మళ్ళీ వస్తాడేమో అని భయపడి వస్తున్నారు. మీకెందుకు జగన్ అంటే అంత భయం? 11 సీట్లకు పరిమితం చేసిన జగన్, అసెంబ్లీకే రానటువంటి జగన్ అంటే మీకెందుకు అంత భయం? ఆయన ఎక్కడికి పోయినా అడ్డంకులు సృష్టిస్తారు. ఆయన ఏం చేసినా ఏదో ఒకటి చేస్తారు. ప్రతి దానికి మీ వాళ్ళు బూతులు లేదంటే కేసులు ఇలా ఏదో ఒక దాంట్లో ప్రతీకార ధోరణితో ఉన్నారు. మీకెందుకు? ఆయన వదిలేయండి. ఆయన రైతుల దగ్గరికన్నా పోనివ్వండి, ఏమన్నా చేసుకునివ్వండి. ఆయన ప్రతిపక్ష నేత కాబట్టి ఏదో చెప్తూ ఉంటాడు, ఏదో అరుస్తూ ఉంటాడు అనుకుని వదిలేయండి. మీకెందుకు ఆయన గోల? నిరంతరం ఆయన గోల. ఆయన వస్తే జనం వస్తారంటే రానివ్వండి. ఆయన మీరే చెప్తున్నారు కదా జనాన్ని తోలుతారు అని. తోలనివ్వండి. ఎన్నాళ్ళు తోలుతారు? ఏళ్ల తరబడి తోలుతారా? తోలనివ్వండి. వాళ్ళ డబ్బులే కదా పోతాయి. మీకేం ప్రాబ్లము? అది కాదు. ఎక్కడికి దావోసుకు పోతే జగన్ వస్తాడంటాడు, ఢిల్లీకి పోతే జగన్ వస్తాడంటాడు, పట్టుబడుల పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతుంటే మళ్ళీ జగన్ వస్తాడేమో అంటాడు. ఈసారి ఏదో మీటింగ్లో పోతే ఆ భూతాన్ని మళ్ళీ రానివద్దంటాడు, ఆ దయ్యాన్ని మళ్ళీ రానివద్దంటాడు. ఎందుకు ఇంత భయం మీకు? అంటే మీ పరిపాలన మీద మీకే నమ్మకం లేదు. మీ పరిపాలన సజావుగా లేదని మీరే నమ్ముతున్నారు. ఇప్పుడు 2 లక్షల కోట్ల అప్పులు చేశారు, రేపు మాపు 3 లక్షల కోట్లు చేస్తారు. కేంద్రంతో మీకు అంత సన్నిహిత సంబంధాలు ఉన్న బడ్జెట్లో వచ్చింది ఏమీ లేదు. మీకు ఏం తెచ్చుకున్నారు మీరు? పోలవరము, అమరావతి కలిపి కూడా 5,000 కోట్లు తెచ్చుకోలేదు మీరు. మరి ఎలా పూర్తవుతాయి అవి? మీద రైల్వే ప్రాజెక్టులు 1-2 వచ్చాయంటారు. ఇంకా అంతకు మించి మీరు ఏం చేశారు? కేంద్రంతో మీకు మోదీ గారు మీరు ఎలా చెప్తే అలా వింటారు. పవన్ కళ్యాణ్ గారికి మిత్రుడు, అమిత్ షా మీకు మిత్రుడు. కానీ మీరు ఏం తెచ్చుకున్నారు? ఏం చేశారు? విశాఖ ఉక్కుని ఏమన్నా కాపాడగలిగారా మీరు? ఏమన్నా కొత్తగా ఏమన్నా పరిశ్రమలు తెచ్చుకోగలిగారా? మీరేదో పోయి గూగుల్ అని అదని ఇదని మీ తిప్పలు మీరు పడుతున్నారు. కానీ ప్రైవేట్ పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వం తరఫున మీరు ఏం తెచ్చుకున్నారు చెప్పండి. కాబట్టి మీకు ఎందుకు ఇంత ఇన్సెక్యూరిటీ? ఎందుకు? 164 సీట్లు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇన్సెక్యూరిటీగా ఉంటారా? వాళ్ళు పూర్తి కాన్ఫిడెన్స్తో కదా ఉంటారు. మీకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి జగన్ 2-3 ఏళ్ళు ఇంటి నుంచి బయటికి రాకుండా తాడేపల్లిలోనో బెంగళూరులోనో ఉండాల్సిన పరిస్థితి నుంచి కేవలం 3-4 నెలలకే రోడ్ల మీదకి వచ్చి జనం లేకొచ్చే పరిస్థితి మీరు ఎందుకు క్రియేట్ చేశారు? అంటే మీరు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు. మీరు సూపర్ 6 ఇవ్వలేరని మీకు గ్యారెంటీగా తెలుసు మీకు, కానీ చెప్పేశారు. కానీ మీరు ఏ సభలో పోయినా సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్తూ ఉంటారు. మీరు 2 పథకాలు ఇవ్వనే లేదు, కానీ సూపర్ సక్సెస్ అని ఎక్కడ చెప్తారు మీరు? అన్నీ సగమే కదా ఇచ్చింది. 1 ఇయర్ తల్లికి వందనం, అమ్మకు వందనం లేనే లేదు. సిలిండర్లు ఏమి ఇచ్చారు మీరు? రైతులకు ఏమి ఇచ్చారు? ఒక పింఛన్లు ఒకటే కదా మొదటి నుంచి ఇస్తున్నారు. వీళ్ళు ఏమిటంటే కొత్త దారి ఏర్పరుస్తున్నారు. వైసీపీని ఏ కారణాలతో అయితే జనం ఓడించారో అవే కారణాలు అదే దారిలో వెళ్ళిపోతున్నారు. సేమ్ హింసాత్మక ధోరణి. అంటే కొట్టడము, తిట్టడము, ఊర్లో వదిలించడము, బూతులు తిట్టడము, కార్యకర్తలను రెచ్చగొట్టడము. నా వైసీపీ మీదకి ఎన్నాళ్ళు రెచ్చగొడతారు? రేపు కర్మగాలి వైసీపీ వస్తే మీ గతే. మీరు ఎంతమంది నాయకులు సేఫ్గా ఉంటారు? ఈ పెట్రోల్ బాంబ్ కల్చర్ ఒకటి స్టార్ట్ చేశారు కదా మీరు. రేపు వాళ్ళు చేయరని గ్యారెంటీ ఏముంది? పెట్రోల్ బాంబ్ అనేది ఒకసారి పడిన తర్వాత దాని విధ్వంసాన్ని ఎలా ఊహిస్తారు? మీరు ఎవరు అరికడతారు దాన్ని? ఎంతమంది పోలీసులు ఉంటే మాత్రము ఒక పెట్రోల్ బాంబు వచ్చి పడినప్పుడు దాన్ని గాల్లోకి క్యాచ్ పట్టుకోలేరు కదా పోలీసులు. పోలీసుల్ని నిర్వీర్యం చేసి పోలీసుల్ని వాళ్ళ పనులు వాళ్ళని చేయనీయకుండా గంటలు దాడులు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుండే పరిస్థితి తెచ్చి మీరు మా హయాంలో లా అండ్ ఆర్డర్ బాగుంది అని చెప్పుకుంటే దానివల్ల ఏమిటి ప్రయోజనం? మీ హయాంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ బాగుంది? జగన్ హయాంలో బాగలేదనే కదా మీరు ప్రతిరోజు మీటింగులు పెట్టి చెప్తూ ఉంటారు. మీ హయాంలో ఏం బాగుందో చెప్పండి. మీ హయాంలో ఏమన్నా గంజాయి తగ్గిందా? మీ హయాంలో ఏమన్నా నేరాలు తగ్గాయా? మీరే రిపోర్ట్ మన డిసెంబర్లో విడుదల చేశారు కదా, మీ రిపోర్టే ఉంది కదా. ఏం తగ్గినాయి? మరి మీకు ఎందుకు ఈ ఇన్సెక్యూరిటీ? ఎందుకు? మీరు రేపు ఆంధ్రప్రదేశ్ని హింసాత్మక దారిలో తీసుకెళ్తే రేపు మళ్ళీ వాళ్ళు వస్తే అదే హింసాత్మక ధోరణిలోకి దిగితే వాళ్ళు వస్తే మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని దాని మళ్ళీ ఇంకోటి ఉంది. ఇంట్లో అంబటి రాంబాబు గారు కోర్టులో ఒక విషయం చెప్పారు, ఆయన్ని శారీరకంగా వేధించారు అని. ఇదేం కల్చర్ ఇది? రేపు పొద్దున మళ్ళీ వైసీపీ వస్తే మీ పరిస్థితి ఏమిటి? అంటే రఘురామకృష్ణరాజును ఆయన కొట్టలేదంటే ఏమో కొట్టారో లేదు, దానికి ఏమి ఇంతవరకు ప్రూవ్ కాలేదు కదా. రఘురామకృష్ణరాజు గారు అనడమే కదా. ఇప్పుడు అంబటి రాంబాబు గారు అంటున్నారు కాబట్టి మేము కొట్టలేదంటారు పోలీసులు, లేదా మేము వేధించలేదంటారు. అంటే సేమ్ అదే రూట్లోనే వెళ్తున్నారు. ఈ 2 పార్టీలు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అయ్యా
మీరు వస్తే వాళ్ళ మీద దాడులు, వాళ్ళని కొట్టడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళు వస్తే మీ మీద దాడులు, మిమ్మల్ని కొట్టడం చేస్తూ ఉంటే కొంతకాలానికి జనం అసహించుకొని విసిగిపోతారు. మీరు అనుకుంటున్నారు మేము తప్ప వేరే ఆప్షన్ లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉంటారు, ఆయన తప్పులు చేస్తారు, మళ్ళీ జగన్ వస్తాడు, జగన్ 5 ఏళ్ళు ఉంటాడు, మళ్ళీ తప్పులు చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వస్తారు, ఇలా అనుకుంటున్నారు. ఇలా ఉండదు చరిత్ర. అసలు మీ పార్టీ మూలాలు ఎక్కడ ఉన్నాయో మీరు గమనించండి ఒకసారి. మీ పార్టీ ఎలా పుట్టింది? మీ పార్టీ కాంగ్రెస్ని అసహించుకొని, కాంగ్రెస్ని ప్రత్యామ్నాయం సృష్టించకపోతే వేరే దారి లేదనుకుని తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పుట్టారు. 1980 నాటికి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవుతారని ఎవరికీ తెలియదు. ఎన్టీ రామారావు గారికి కూడా తెలియదు. 83లో పుట్టిన మీ పార్టీ కాంగ్రెస్ మీద ఒక రకమైన అలర్జీతో పుట్టింది. మీ పార్టీని జనం సృష్టించుకున్నారు. ఆ పార్టీని జగన్ ముఖ్యమంత్రి అవుతాడని 2009 నాటికో 2004 నాటికో ఎవరికైనా తెలుసా? కల్లో కూడా ఊహించుంటారు. అసలు జగన్ అయినా ఊహించుంటాడా తను ముఖ్యమంత్రి అవుతాను భవిష్యత్తులోని? కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరూ కలిసి జగన్ని విపరీతంగా వేధించడం వల్ల ఈయన పెట్టిన పార్టీకి కాంగ్రెస్ మీద అసహ్యంతో వైసీపీ అనేది పెరిగి పెద్దదయ్యి ఆయన ముఖ్యమంత్రి వరకు తెచ్చింది. అంటే రెండూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద అసహ్యంతో పుట్టినవే, కాంగ్రెస్ పార్టీని వద్దనుకొని పుట్టినవే. మీ ఆవిర్భావం ఎక్కడి నుంచి వచ్చిందో మీరు తెలుసుకుంటే రేపు ఒక 10 ఏళ్ల తర్వాత ఇమ్మీడియట్గా జరగకపోవచ్చు, కానీ 2029 తర్వాత 34-39కో మీరు ఇలాగే వ్యవహరిస్తూ ఉంటే, మీరు తప్ప ఏ ఆంధ్రప్రదేశ్కి దిక్కే లేదని వ్యవహరిస్తూ ఉంటే ఎక్కడి నుంచో మూడో నాయకుడు, మూడో పార్టీ పుడుతుంది. జనం తయారు చేసుకుంటారు ఒకడిని. చరిత్రలో ఎప్పుడు ఇదే జరిగింది. బీహార్లో లాలు నన్ను మించినోడు లేదంటే ఏమైంది? లాలు అడ్రస్ లేడు ఈరోజు. యూపీలో ములాయం సింగ్ నన్ను మించినోడు లేదంటే ఏమైంది? ఆదిత్యనాథ్ యోగి అనే అతను సెలబ్రిటీ అయి కూర్చున్నాడు. ఆయన ఇప్పట్లో ముఖ్యమంత్రిగా దిగిపోయే పరిస్థితులే కనపడలేదు. ఎన్ని చెప్పొచ్చు ఇట్లా ఉదాహరణలు. మీరు శాశ్వతం అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీరు మీ అధికారం శాశ్వతం కాదు. ముందు డెమోక్రసీని గౌరవించండి, ఒక పద్ధతిగా ఉండండి. జనము చీదరబుట్టే పరిస్థితి తీసుకురావద్దండి. మీరు బూతులు, మీ దాడులు, సామాన్య జనము అందరూ అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసి జీవించే సమాజం మంది. 2 కమ్యూనిటీలో లేకపోతే 2 వర్గాలు జీవించే సమాజం కాదు మనది. ఎప్పటికి మీరు తెలుసుకోలేదనుకో, ఇదే తరహాలో ఉన్నారనుకో, రేపు 29లో జగన్ వస్తే వీళ్ళందరినీ చావబాది, నాయకులందరినీ పోలీసులతో కొట్టించి 8-10 మంది ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు ఇసిరించి ఇవన్నీ చేశారనుకో, మళ్ళీ చంద్రబాబు వస్తాడు. చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అవే చేశాడు అనుకో, 39-34 నాటికి మీరు ఎవరు రారు, గుర్తుపెట్టుకోండి. 39 నాటికి ఒక కొత్త రక్తం ఎక్కడి నుంచో వస్తుంది. మీరే తయారు చేస్తారు. మీ మీద చీదర పుట్టేసి ఒక కొత్త వాడిని ఎక్కడి నుంచో తెచ్చుకుంటారు జనం. అదే భవిష్యత్తు. మీరు ఇప్పటికైనా మారితే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికైనా ఎంతో కొంత బాగుంటుంది. ఏమీ మారలేదనుకో అంతే, అభివృద్ధి సున్నా. ఊరికి మాటలు చెప్తూ ఉంటారు. ఈ గొడవలు ఏడ చూసినా కొట్లాడలు, వీధుల్లో కొట్లాడుకోవడము, కర్రలు రాడ్లు తీసుకుని వెంటబడము, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి పోలీసులు వత్తాసు పలకడము. ఇదే బీహార్ లాగా మారుతుంది. బీహార్ ఇప్పుడు బాగుంది. ఇప్పుడు మన దేశంలో నమూనా ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి గుజరాత్లోనో రాజస్థాన్లోనో ఎవరన్నా కొట్టుకుంటే వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, అయ్యా ఆంధ్రప్రదేశ్ లాగా మారుతూ ఉంది మన రాష్ట్రం కూడా అని చెప్పుకునే. కర్ణాటకలో ఏదన్నా గొడవలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లాగా మార్చకండి అయ్యా, అది ఎట్లా దరిద్రం పట్టిపోయింది, మనమన్నా బాగుందాం అనుకునే పరిస్థితి వస్తుంది. బీహార్ ఇప్పుడు బాగానే ఉంది. బీహార్ ఎగ్జాంపుల్ పోయింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ మిగిలింది. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.